పటాన్చెరు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా పటాన్చెరు డివిజన్లో శ్మశాన వాటికగా ప్రహరీ గోడను ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. అలాగే ముత్తంగి డివిజన్లో పలు కాలనీలో డ్రైనేజ్ వ్యవస్థలు, సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. మొత్తం మెజర్మెంట్ తీసుకున్నాం సార్. అక్కడికే లోకల్ చేయరు, అక్కడికే లోకల్ చేసేసి 600 మీటర్ మిగులుతుంది కదా, మధ్యన ఒక బిట్టు చేసేసారు. లేక పని చేయట్లేదు. మీరు 1600 అటకెళ్ళి చేసుకున్నారు, మిగిలిన ఇట్లకెళ్ళి 1000 ఇక్కడ ఇది చేసుకుంటే లోపలికి చేసుకున్నారు. మెయిన్ రోడ్ మొత్తము 2600 వస్తుంది. ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా కొత్తగా విలీనమైన గ్రామ పంచాయతీ ముత్తంగి వివిధ కాలనీలలో డ్రైనేజు, అలాగే సీసీ రోడ్లు కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. స్థానిక నాయకులతో కలిసి, కాలనీ వాసులతో కలిసి, ఎస్ఎస్సి అధికారులు, టీఆర్ అధికారులతో కలిసి కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. అలాగే పటాన్చెరులో నాయి బ్రాహ్మణుల గ్రేవ్యార్డు, ముద్రాజు గ్రేవ్యార్డు, ఎస్సీ గ్రేవ్యార్డు మొత్తము ఒక 2.5 కోట్లతోటి ఈడ ముత్తంగిలో ఈ గ్రేవ్యార్డులన్నీ గిట్ట 2 కోట్లతోటి మొత్తం 4.5 కోట్లతోటి ఈరోజు కంప్లీట్ గ్రేవ్యార్డ్లు చేయడం జరిగింది. ఈరోజు డ్రైన్లు, సీసీ రోడ్లు ముత్తంగిలో ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అతి తొందరలోనే కంప్లీట్ చేసి ఈ మధ్యన ఒక నెల రోజుల కింద తిరిగిన కాలనీలు ఉన్నాయి. అప్పుడు కాలనీలు వెలిసినప్పుడు వేసిన డ్రైన్లు, రోడ్లన్నీ గిట్ట ఎప్పటికప్పుడు కాలనీ వాసుల ద్వారా, స్థానిక నాయకుల ద్వారా ఇవన్నీ సేకరించి డ్రైనేజీలు మార్పుడు, రోడ్లు గిట్ట వేయడం జరుగుతుంది. తప్పకుండా మౌలిక వసతులు, డ్రైన్లు కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ, వాటర్ కానీ ఇవన్నీ గిట్ట ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. 1 కిలోమీటర్ ఇక్కడ నుంచి ఎక్కడ దాకా వస్తుంది? ఇక్కడ నుంచి స్టార్ట్ సార్. మరి ఇక్కడ ఇదేమో మేడం వాళ్ళు వస్తుంది. ఇక్కడ మీట్ చేస్తున్నారు.